హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈరోజు మనము స్పేస్ అప్లికేషన్స్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్ అంటే రూరల్ డెవలప్మెంట్లో ఇస్రో యొక్క పాత్ర గురించి మనం డిస్కస్ చేయాలి. మనకి ఎప్పుడైతే మనకి ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో 1969 ఆ టైంలో, అప్పుడే మనకి ఇస్రో అనేది రూరల్ డెవలప్మెంట్కి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే రూరల్ డెవలప్మెంట్ అసలు ఏమేమి ఉంటాయి. ముందుగా మనము రూరల్ అంటే ఒక ఏరియా వచ్చేసి ఎక్కడైతే మోర్ దాన్ 70% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డిపెండింగ్ అపాన్ ద అగ్రికల్చర్ లేకపోతే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, దాని మీద ఎవరైతే డిపెండ్ అవుతారో ఆ ఏరియాని మనం రూరల్ ఏరియా అంటాం అనమాట. ఇప్పుడు మనకు రూరల్ ఏరియాని డెవలప్ చేయాలి అంటే మనకు కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ ముఖ్యంగా మనము కొన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది వచ్చేసి ఒక రూరల్ ఏరియాని డెవలప్ చేయాలంటే ముందుగా మనం డెవలప్ చేయాల్సింది వచ్చేసి అగ్రికల్చర్. ముందుగా వచ్చేసి మనము అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి. ఒక అగ్రికల్చర్ని ఎలా డెవలప్ చేయొచ్చు? స్పేస్ ద్వారా. దానికోసం మనం ఏమేమి శాటిలైట్స్ వాడాలి? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లేకపోతే IRS అంటారు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వాడచ్చు. తర్వాత ఇన్సాట్ సిరీస్ శాటిలైట్స్ వాడచ్చు ఫర్ కమ్యూనికేషన్ కొరకని. ఆ తర్వాత అదర్ టైప్ ఆఫ్ రిసాట్ లాంటి శాటిలైట్స్ కూడా మనం వాడచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్ గురించి లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి కూడా మనకి శాటిలైట్ ద్వారా సమాచారం అనేది అందించవచ్చు. ఇదే కాకుండా పెస్ట్ మేనేజ్మెంట్, పెస్ట్ కంట్రోలు, వాటి సమాచారం కూడా మనం ఏంటంటే ఫార్మర్స్కి ఈజీగా అందించవచ్చు అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి ఈ అగ్రికల్చర్ని మీకు డెవలప్ చేయాలంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేయాలి. మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే మనకు ముఖ్యంగా ఎక్కడ నీరు ఉంది, సర్ఫేస్ వాటర్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడి నుంచి మనకు టోపోగ్రఫిక్ గ్రేడియంట్ అంటారు అనమాట. అంటే ఎక్కడి నుంచి వాటర్ ఎక్కడి వరకు మనం తీసుకురావచ్చు. ఈ ఐడియా మొత్తం మనకి ఏంటంటే శాటిలైట్ బేస్డ్ ఇమేజెస్ ద్వారా మనకు అనేది అందించడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పాలసీస్ తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. మూడవది ముఖ్యంగా వచ్చేసి మనకి రూరల్ డెవలప్మెంట్లో మనకి ఇక్కడ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం అనేది మనకి చాలా చాలా ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి ఎన్ని రూరల్ ఏరియాస్లో రోడ్లు ఉన్నాయి, లేకపోతే ఎక్కడన్నా మనకి ఏమన్నా వాటర్ షెడ్ ఎక్కడైనా ఏర్పాటు చేసానికి అవకాశం ఉంటుందా లేదా, లేకపోతే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్మాల్ డ్యామ్స్ కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయొచ్చా? ఇందులో మనకు వచ్చేసి మళ్ళీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. అంటే ముఖ్యంగా మనము స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా మనకి ఏంటంటే శాటిలైజ్డ్ బేస్ ద్వారానే మనం ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకు ముఖ్యంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద రూరల్ ఏరియా ప్రాబ్లం వచ్చేసి హెల్త్ అనమాట అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ అవన్నీ కూడా మనకి ఏంటంటే అర్బన్ ఏరియాలో ఉంటాయి, కానీ రూరల్ ఏరియాలో ఉండవు అనమాట. ఇప్పుడు మనకి ఇస్రో ఏం చేస్తున్నారంటే బై యూజింగ్ దిస్ శాటిలైట్ ఇమేజెస్ని కానీ లేకపోతే శాటిలైట్ కమ్యూనికేషన్ని బేస్ చేసుకొని మనము టెలిహెల్త్ ద్వారా ఎక్కడైనా సరే రిమోట్లో ఉన్న రూరల్ ఏరియాకి, అంటే ఒక ట్రైబల్స్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న హ్యామ్లెట్ కావచ్చు, ఒక చిన్న విలేజ్ కావచ్చు, ఎవరికైనా మనము హెల్త్ ఫెసిలిటీస్ అనేది మనము అందించవచ్చు అనమాట. మనకి హెల్త్ కూడా మనం డెవలప్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎడ్యుకేషన్. మన ఇక్కడ అందరికీ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎవరికి ప్రమోట్ చేయాలి? మనము ఎడ్యుకేషన్ వచ్చేసి పిల్లలకి, అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకు కూడా అడల్ట్ లిటరసీ ప్రొవైడ్ చేయొచ్చు. ఇది కాకుండా వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకి మీరు చూసుకుంటే ఇప్పుడు మనము TSAT ద్వారా ఈ క్లాసెస్ అన్నీ మనం GSAT-8 శాటిలైట్ ద్వారా మనం అందరికీ అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కూడా మనకి ఏంటంటే టెలి ఎడ్యుకేషన్ కిందనే వస్తుందన్నమాట. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనము క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది కాకుండా మనకి ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, అగ్రికల్చరే కాకుండా ఇంకా వచ్చేసి మనం ముఖ్యంగా రూరల్ ఇండస్ట్రీస్ అండి. మనకి రూరల్ ఇండస్ట్రీస్లో ముఖ్యంగా మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ రూరల్ ఇండస్ట్రీస్ని, కాటేజ్ ఇండస్ట్రీస్ని ఎలా డెవలప్మెంట్ చేయొచ్చు? నెక్స్ట్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. మనం శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా డిజాస్టర్ని ముందే మనం పసిగట్టచ్చు, ముందే వార్నింగ్ ఇవ్వచ్చు ఫార్మర్స్కి. ఒకవేళ బియాండ్ కంట్రోల్ డ్యామేజ్ ఉందనుకోండి, దానికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనం ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, అదంతా మనం ఎస్టిమేషన్ వచ్చేసి త్రూ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కరెక్ట్గా ఎస్టిమేషన్ అనేది చేయొచ్చు. దానివల్ల ఏంటంటే క్విక్ డెలివరీ ఆఫ్ ఇన్సూరెన్స్,
ఫెయిర్ డెలివరీ ఆఫ్ ఇన్సూరెన్స్, అంటే క్విక్గా మరియు ఫెయిర్గా మనం ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఫార్మర్స్కి అందించవచ్చు అనమాట. సో దట్ ఫార్మర్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ క్రాప్ యాజ్ వెల్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ డెవలప్మెంట్ అనేది సింగిల్ కాన్సెప్ట్ కాదండి, ఇది ఒక మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్. ఇందులో మనము అగ్రికల్చర్, ఇరిగేషన్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందులో మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రొవైడ్ చేయడం కోసం మనం రైతులకు కానీ లేకపోతే రూరల్లో ఉన్న పీపుల్కి కానీ కావాల్సిన డిజిటల్ లిటరసీ కూడా మనం ఏంటంటే శాటిలైజ్డ్ బేస్డ్ సర్వీసెస్ ద్వారా కూడా అందించవచ్చు అనమాట. ఆ తర్వాత టెలిహెల్త్ సర్వీసెస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, మనకి రూరల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఓవరాల్గా ఈ ఏరియాస్ అన్నిటిని కనుక మనకి అభివృద్ధి చేసినట్టయితే సింపుల్గా మనం ఒక రూరల్ ఏరియా డెవలప్ అయిందని అనుకోవచ్చు అనమాట. ఇందులో ముఖ్యంగా మనం ఎలాంటి శాటిలైట్స్ని యూస్ చేస్తాం? ఇందులో యూస్ చేసే శాటిలైట్స్ వచ్చేసి మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటారు. వీటిని వచ్చేసి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా అంటారు, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. అంటే మనకి ఏంటంటే శాటిలైట్ ద్వారా, ఉపగ్రహం ద్వారా మనకి భూమి మీద ఉన్న వాటర్ రిసోర్స్ కానివ్వండి, ల్యాండ్ రిసోర్సెస్ కానివ్వండి, లేదా ఇతరత్ర ఏమైనా రిసోర్సెస్ కానివ్వండి, అవన్నీ మనం క్షుణ్ణంగా విత్ హై రెజల్యూషన్తో మనకి ఇమేజెస్ అనేవి మనకు దొరుకుతాయి. ఒక్కసారి వచ్చిన ఆ ఇమేజ్ డేటాని రెస్పెక్టివ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి కానీ లేకపోతే అగ్రికల్చర్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి కానీ పంపించడం జరుగుతుంది. సో వాటిని అనాలిసిస్ చేసిన ద్వారా అక్కడ నుంచి మనం ఒక పాలసీ ఫార్ములేషన్ కానీ లేకపోతే ప్రికాషనరీ మెజర్స్ కానీ లేకపోతే ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలో కానీ అవన్నీ కూడా మనం అనేది ప్రిపేర్ అనేది చేయొచ్చు అనమాట. ఇందులో నాట్ ఓన్లీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్సే కాకుండా ఈవెన్ మనము ఇన్సాట్ శాటిలైట్స్ కూడా మనం వాడచ్చు అనమాట. సో ఇన్సాట్ శాటిలైట్లో మనం ముఖ్యంగా కమ్యూనికేషన్ కొరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్పీడీ డెలివరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద లార్జ్ రూరల్ ఏరియాస్, అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించాలంటే అప్పుడు మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు చూసుకుంటే రూరల్ ఏరియాలో ముఖ్యంగా మనం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఇతరత్ర ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నా కూడా మనం డైరెక్ట్గా మనం ఇన్సాట్ శాటిలైట్స్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. సో అది మనకి కమ్యూనికేషన్ కోసం చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈ రూరల్ డెవలప్మెంట్ మొత్తం ఈ ఫినామినాలో నాట్ ఓన్లీ స్పేస్, అంటే స్పేస్ అప్లికేషన్సే కాకుండా మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క యూజెస్ కూడా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ ద్వారా మనం ఇంటర్నెట్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనం మీద ఒక డిజిటల్ లిటరసీ అండ్ డిజిటల్ డెవలప్మెంట్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఏంటంటే అందరికీ మనం రూరల్ ఏరియాస్లో అందరికీ మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇందులో మనకి ముఖ్యంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కానివ్వండి, ఐఆర్ఎస్ శాటిలైట్స్ కానీ ఇవి మనకి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే ముఖ్యంగా బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ రూరల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ సెంట్రిక్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్పేషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదండి, ఒక స్పేస్ యొక్క ఇన్ఫర్మేషన్, టోపోగ్రఫీ ఎలా ఉంది, వాటర్ రిసోర్స్ ఎలా ఉన్నాయి, ల్యాండ్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి, బీడ్ భూములు ఎన్ని ఉన్నాయి, కల్టివబుల్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ఏం కల్టివేషన్ చేస్తున్నారు, రైస్ కల్టివేట్ చేస్తున్నారా, వీట్ కల్టివేట్ చేస్తున్నారా, సో మొత్తం యొక్క టోపోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి దొరుకుతుందన్నమాట. సో ఇందులో ఏముంటాయి మనకి రికార్డ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్, ముందు కదా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ల్యాండ్ కానివ్వండి లేకపోతే వాటర్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి. సో ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేసి వాటర్ రిసోర్స్ కూడా మనం ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అసలు గ్రౌండ్ వాటర్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, సర్ఫేస్ వాటర్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, అవి మన దగ్గర ఎంత అవైలబిలిటీగా ఉన్నాయి అవి కూడా మనం కరెక్ట్గా ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి ఎస్టిమేషన్ చేసిన తర్వాతనే మనం ఒక పాలసీ తయారు చేయడము, అవన్నీ మనకు ఫార్మర్స్కి అందించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టు వేస్ట్ ల్యాండ్స్, బీడు భూములు ఎన్ని ఉన్నాయో కూడా మనము చూసుకోవచ్చు. ఆ బీడు భూములు ఎలా మనము ప్రొడక్టివిటీ లేకపోతే ఎలా అగ్రికల్చర్లోకి మార్చుకోవచ్చు కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెక్లమేషన్ పొటెన్షియల్. రెక్లమేషన్ అంటే ఏం లేదండి, కన్వర్టింగ్ దిస్ వేస్ట్ ల్యాండ్ ఇంటూ ద మోస్ట్ కల్టివబుల్ ల్యాండ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాయిల్ రెక్లమేషన్. ఇట్ కెన్ బి ఈజీలీ డన్. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేకుండా తెలిస్తే మనం ఇదని ఈజీగా చేయొచ్చు అనమాట. ఇది కాకుండా మనము ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫారెస్ట్రేషన్, సో ఏ ఏరియాస్లో పొటెన్షియల్ ఎఫారెస్టేషన్ చేయొచ్చు, అంటే అడవులు నాటవచ్చు లేదా చెట్లు నాటవచ్చు. అదే కాకుండా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈజీగా దొరుకుతుందని చెప్పాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కానివ్వండి, లేకపోతే రైల్ కానివ్వండి, లేకపోతే గోడౌన్స్ గురించి కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, లేకపోతే మనకి హెల్త్ కానీ, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం బై యూజింగ్ దిస్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే కాకుండా మనకి ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు ఫెసిలిటేట్ లోకల్ స్పెసిఫిక్ అడ్వైజరీ సర్వీసెస్ అనమాట. అడ్వైజరీ సర్వీసెస్ అనగా
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నారు. సైంటిస్టులు వచ్చేసి మనకి ఈ ఐకార్ ల్యాబ్స్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. రీసెర్చ్ చేసినప్పుడు ఒక కొత్త వంగడాలు తీసుకొస్తారు, లేకపోతే కొత్త సీడ్ కానీ, లేకపోతే కొత్త పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కానీ, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఏంటంటే ఫార్మర్కి ఆ సందేశం అందించాలి. ఎలా అందిస్తామంటే అగైన్ వీ కెన్ యూజ్ దిస్ శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ త్రూ ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, లేకపోతే త్రూ మొబైల్ ద్వారా కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా యూ కెన్ డైరెక్ట్లీ డిస్ప్లే దట్ పర్టికులర్ వీడియో. ఆ వీడియోని ఒక కమ్యూనిటీ హాల్లో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి అందులో కూడా మనము చూపించి ఫార్మర్స్కి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ల్యాబ్లో జరిగేది ప్రతిదీ మనం ల్యాండ్ మీదకి తీసుకెళ్ళాలి అంటే యూ షుడ్ నో ద స్పెసిఫిక్ అడ్వైజర్ సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సర్వీసెస్ నాట్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంటే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఏదన్నా ఒక హెల్త్ రిలేటెడ్ ఒక డిజీజ్ వచ్చాయి ఏమన్నా, సో ఆ డిజీజ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనకి ఏంటంటే డాక్టర్స్ కానివ్వండి, లేదా అదర్ హెల్త్ అఫీషియల్స్ కానీ డైరెక్ట్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ డిజీజ్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఏంటివి, తర్వాత డిజీజ్ వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్ చేయాలి, పోస్ట్ డిజీజ్ మెజర్మెంట్స్ ఏంటివి, అవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. సో అంటే ఇక్కడ హెల్త్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా కొన్ని టిప్స్ లాంటివి కావచ్చు. అంటే ఎలా మనము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనేవి మనం ఎలా ప్రొవైడ్ చేయొచ్చు. సో అవన్నీ కూడా మనం ఏంటంటే ఈ అడ్వైజరీ సర్వీస్ అంటారు ఇవన్నీ. సో వాట్ ఎవర్ ఐ సెడ్ టిల్ నౌ, ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ advisory services, and we are going to give these advisory services not at the individual level rather than at the community level as well. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందే చెప్పినట్టు దీస్ శాటిలైట్స్ ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ముందుగా మనం డిజాస్టర్ని ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఫ్లడ్స్ వస్తున్నాయా, లేకపోతే సైక్లోన్స్ వస్తున్నాయా, ఎక్కడ క్లౌడ్ బర్స్ట్ ఉంది, సో ఇలాంటివన్నీ ముందే పసిగట్టచ్చు. లేకపోతే పెస్ట్ అటాక్ కానీ, లేకపోతే ఇలాంటి అటాక్ ఏమైనా జరిగే అవకాశం ఉందా, అది కూడా మనం చూసుకోవచ్చు. సరే, ఒకసారి డిజాస్టర్ వచ్చిన తర్వాత పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ఈ డిజాస్టర్ ప్రతిసారి ఇక్కడ ఈ పర్టికులర్ డిజాస్టర్ వస్తుంది కాబట్టి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటివి, సో అవన్నీ కూడా వీ కెన్ మేక్ ఏ లిస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో మనం డిజాస్టర్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు, మిటిగేషన్ మెజర్స్ తీసుకోవచ్చు. సో హౌ టు డిక్రీజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్, ఒక డిజాస్టర్ యొక్క ఇంపాక్ట్ని ఎలా తగ్గించుకోవాలి, సో ఇవన్నీ కూడా మనకు కావాలంటే మన దగ్గర డేటా ఉండాలి. ఆ డేటా మొత్తం మనకి ఈ శాటిలైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ముఖ్యంగా వచ్చేసి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనమాట. సో నౌ దే ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ వల్నరబిలిటీ అండ్ రిస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఏరియాస్లో ఎక్కువ ఫ్లడ్స్ వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయనుకోండి, సో ఇప్పుడైతే మనకి వర్షాలు ఎక్కువ ఉన్నా, లేకపోతే మాన్సూన్స్ చాలా బాగున్నా, లేకపోతే సైక్లోన్స్ వచ్చినా, రీసెంట్గా సైక్లోన్స్ వచ్చినా, సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు, లేకపోతే ఎనీ అదర్ ఫ్యాక్టర్స్, ఫ్లడ్స్లో చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫ్లడ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగినా కూడా మనకి ఏంటంటే ఒక్కోసారి వాటర్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తాయి, దానివల్ల కూడా మనకి ఫ్లడ్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కోసారి ప్రాపర్గా మనం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదనుకోండి, ఎక్కువ ఆక్రమణలు జరిగినాయి, ఏది రివర్ అవ్వచ్చు, లేక్ అవ్వచ్చు, పాండ్ అవ్వచ్చు, ఎలాంటివైనా మనకి ఆక్రమణలు ఎక్కువగా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫ్లడ్డింగ్ అనేది సాధారణంగా ఉంటుందన్నమాట. సో ఏ ఏరియా వల్నరబుల్ మనం మ్యాపింగ్ చేయొచ్చు. సో యూ కెన్ గో ఫర్ వాట్ వల్నరబిలిటీ మ్యాపింగ్. సో ఏది ఫ్లడ్కి వల్నరబుల్గా ఉంది, సో అలా వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసుకొని రిస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఏంటంటే ఆ ఏరియాస్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకు ఒక ఎర్లీ వార్నింగ్ కూడా అందించవచ్చు అనమాట. సో వీ కెన్ ప్రొవైడ్ వాట్ ఎర్లీ వార్నింగ్ ఫర్ దట్ యాజ్ వెల్. ఇదే కాకుండా మనకు ముందుగానే ఏదన్నా ఒక ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ జరిగిందనుకోండి, దాన్ని ముందుగానే మనం ఫార్మర్స్కి అందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ వేవ్ ఉందనుకోండి, ఎండాకాలం వచ్చింది, హీట్ వేవ్ ఉంది, సో ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి, 2 to 3 days ముందే దొరుకుతుంది. సో దట్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ 2 or 3 days వచ్చే 2-3 రోజులలో చాలా ఎక్కువగా హీట్ వేవ్ ఉంటుంది, సో ఇళ్లలోంచి ఎవరు బయటికి రావద్దు, సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ డిసిమేట్ చేయొచ్చు అనమాట. ఇది కాకుండా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ జరగాలి, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ రెసిలియన్స్ ఎట్ వాట్ విలేజ్ అండ్ కమ్యూనిటీ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది, డిజాస్టర్ షెల్టర్స్. ఆ షెల్టర్స్ అనేది బోత్ ఫర్ హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ బోత్ ఫర్ యానిమల్స్ ఆల్సో, వాటి కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కానీ ఎక్కడ ఏర్పాటు చేయాలి, అవి ఎన్ని ఉన్నాయి, సో ఎంత డిజాస్టర్ వస్తుంది, అక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనం ఏంటంటే బేరీజు వేసుకొని దానికి తగ్గట్టు మనము ఒక డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకి రూరల్ డెవలప్మెంట్లో భాగంగా ఇస్రో వారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ విలేజ్ రిసోర్స్ సెంటర్స్. ముఖ్యంగా మనకి గ్రూప్ 1 మెయిన్స్ కానీ యూపీఎస్సీ మెయిన్స్లో కానీ డైరెక్ట్గా విలేజ్ రిసోర్స్ సెంటర్స్ గురించి డైరెక్ట్గా రాయమని అడుగుతారండి.
ఓకే, ఎందుకంటే విలేజ్ రిసోర్స్ సెంటర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్. ఓవరాల్ మల్టీ డైమెన్షనల్గా రూరల్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుందన్నమాట. ఇందులో మనం వచ్చేసి ముఖ్యంగా మనం ఎలాగో స్పేస్ టెక్నాలజీ వాడుతున్నాము, అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో యూజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడతాము, ఆ తర్వాత జియో స్పేషియల్ టెక్నాలజీ కూడా వాడతాము. సో జియో ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్, సో ఇందులో వచ్చేసి మనము జియో ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్లస్ ఐటీ అంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా వాడతాము, ఆర్ ఇంకా ప్లస్ అదర్ సర్వీసెస్ కూడా మనం ఇందులో వాడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ విలేజ్ రిసోర్స్ సెంటర్స్ అనేవి ఇది వర్డ్ విలేజ్ రిసోర్స్ అండ్ సెంటర్స్. సో ఇది మనకు వచ్చేసి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఎలా డెవలప్మెంట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే డెసిమేటింగ్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ సర్వీసెస్. ఒక సర్వీస్ కాదండి, దేర్ ఆర్ మల్టిపుల్ సర్వీసెస్. కాబట్టి మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ఏమేమి సర్వీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్లీ యూ కెన్ సీ దట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఆల్సో పంచాయత్ ప్లానింగ్ గురించి. సో పంచాయత్లో సో ఫర్ వాట్ ఎవర్ ద రిసోర్సెస్ ఫండ్స్ యూ ఆర్ హ్యావింగ్, సో హౌ యూ హ్యావ్ టు ఫండ్స్ యూజ్ దట్ ఫండ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లేక్, పాండ్ ఆర్ కెనాల్స్ ఆర్ అగ్రికల్చర్ రిక్లమేషన్, కమ్యూనిటీ హాల్స్, లేకపోతే వాటర్ టేబుల్ని ఎలా పెంచవచ్చు. సో వీటి గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎక్స్ట్రీమ్ వెదర్. సో ఇక్కడ మనకి సైక్లోన్స్ గురించి చూపిస్తారు. నాట్ ఓన్లీ సైక్లోన్స్, యూ కెన్ ప్రిడిక్ట్ సునామీ. ఫర్ ఎగ్జాంపుల్ కోస్ట్ ఏరియాస్లో ఉన్నాం అనుకోండి, సైక్లోన్స్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, లేకపోతే సునామీస్ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంటైర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అంటే విలేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా మనం వచ్చేసి ఈ టెలి ఎడ్యుకేషన్, ఇక్కడ మీరు వీడియో చూడవచ్చు, ఇట్స్ ఏ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని చెప్పాను కదా. సో కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా త్రూ ద టీవీ ఆర్ ఎనీ స్క్రీన్ పెట్టేసి డైరెక్ట్లీ యూ కెన్ ప్రొవైడ్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసి ఈ స్క్రీన్ మీద వీడియో రూపంలో కానీ, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కానీ, లేకపోతే ట్రైనింగ్ రూపంలో కానీ, లేకపోతే డైరెక్ట్గా శాటిలైట్ యూస్ చేసుకొని ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లైక్ టీసాట్ లాంటివి కానీ అవన్నీ కూడా మనం డైరెక్ట్గా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టెలిమెడిసిన్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ ఏ హాస్పిటల్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఎందుకంటే హాస్పిటల్స్లో డాక్టర్స్ రెడీగా ఉంటారు, అక్కడ పోవడానికి మనకి అక్కడ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉండదు, తర్వాత మెడిసిన్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో అందుకని ఈ హెల్త్ సర్వీసెస్ని రూరల్ పీపుల్ క్యాటర్ చేయాలంటే చాలా చాలా డిఫికల్ట్ అనమాట. సో ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ విలేజ్ రిసోర్స్ సెంటర్స్, విఆర్సీస్. సో విఆర్సీస్లో ఏంటంటే మనకు ముఖ్యంగా ఇందులో చూసుకుంటే డైరెక్ట్గా మనకి ఒక డాక్టర్ ఉంటాడు, పేషెంట్స్ ఉంటారు, త్రూ వీడియో కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ పేషెంట్స్ వచ్చేసి డాక్టర్కి వాళ్ళకి కావాల్సిన సిమ్టమ్స్ కానీ, లేకపోతే డిజీజ్ ఎలా వస్తుంది, సిమ్టమ్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇమీడియట్గా డాక్టర్ ఏం చేస్తారంటే వాళ్ళకి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏమేమి చేయాలో ఉంటుంది. సో అక్కడే ఈ విలేజ్ రిసోర్స్ సెంటర్స్లోని మనకి ఒక కాంపౌండర్ లాంటి వాళ్ళ, లేకపోతే ఇంకొక స్మాల్ డాక్టరో, లేకపోతే అదర్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఎ నాలెడ్జ్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్ని డాక్టర్కి పంపించడం జరుగుతుంది. సో డాక్టర్ ఏంటంటే ఆ రిపోర్ట్ని చూసి దానికి తగ్గట్టు డైరెక్ట్గా మెడిసిన్స్ రావడం కానీ, లేకపోతే ఇతరత్ర ఏమన్నా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో కానీ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ డాక్టర్ అనేది డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ట్రైనింగ్ ఫెసిలిటీస్. సో ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి మేము ఇంతకుముందు చెప్పినట్టు అది వొకేషనల్ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. సో ఏదైనా సరే డైరెక్ట్గా యూ కెన్ యూజ్ దిస్ శాటిలైట్ సర్వీసెస్, డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ దిస్ శాటిలైట్ సర్వీసెస్ టు డిసిమినేట్ information to all the rural people as well. And the most importantly is what? Providing this information to the rural people, what exactly is going on. So what are the measures need to take to promote the rural areas next ahead అన్నమాట. ఇందులో మనకి ముఖ్యంగా చూస్తే ఈ విఆర్స్ నుంచి వచ్చే సర్వీసెస్ ఈ స్లైడ్లో మీకు అన్నీ కనపడుతున్నాయి. ఈ విలేజ్ రిసోర్సెస్ సెంటర్స్ ద్వారా చేసే యాక్టివిటీస్ మొత్తం మనకి ఈ స్లైడ్లో ఉన్నాయి. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఉన్న ఫార్మర్స్కే కాదండి, ఐ సెడ్ దట్ టెలి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ హెల్త్ కేర్లో ద ఫస్ట్ మోస్ట్ ఈస్ అవేర్నెస్ క్రియేషన్. సో మలేరియా ఎలా వస్తుంది, టీబీ ఎలా వస్తుంది, సో దానికి తగ్గట్టు మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అంటే పర్సన్ టు పర్సన్ అనుకోవచ్చు, ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఎయిర్. కానీ బట్ వేరాస్ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటివన్నీ వచ్చేసి మనకు వెక్టార్స్ వచ్చేసి మస్కిటోస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెంగ్యూ, చికెన్ గున్యా తీసుకుంటే ఎడిస్ మస్కిటో, అదే మనం మలేరియా తీసుకున్నాం అనుకోండి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఈ మస్కిటోస్ ద్వారా వ్యాపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చికెన్ గున్యా లేదా డెంగ్యూ లాంటివి వచ్చాయనుకోండి, మనకి ఈవెన్ సఫిషియంట్ డ్రగ్స్ అనేవి కూడా లేవు. సో దీనికి ఏంటంటే డైరెక్ట్లీ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ వేరియస్ ఆడియో, వీడియో, విజువల్స్, బై యూజింగ్ ద శాటిలైట్స్ యాస్ వెల్.
ఇది కాకుండా ముఖ్యంగా చైల్డ్ అండ్ ఉమెన్ హెల్త్ కేర్. ఎందుకంటే మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువగా మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎలా తగ్గించాలంటే బై యూజింగ్ దిస్ శాటిలైట్ సర్వీసెస్ వీ కెన్ డూ దట్. ఇది కాకుండా ఎవరైనా క్యాటరాక్ట్ ఉన్నాయి, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ క్యాటరాక్ట్స్ ఉంటాయి, క్యాటరాక్ట్స్ ఆపరేషన్ చేయాలి. సో అలా అంతలో మనకి ఐ కేర్ కానీ డెర్మటాలజీ కానీ కన్సల్టేషన్ సర్వీసెస్ కానీ కార్డియాక్ చెక్ అంటే స్మాల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనము త్రూ టెలి హెల్త్ అనేది మనం ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇండియా ఈజ్ అ కంట్రీ వేర్ దే ఆర్ ఎఫిషియెంట్లీ యూజింగ్ దీస్ శాటిలైట్స్ అండ్ ప్రొవైడింగ్ దిస్ టెలి హెల్త్ కేర్ ఫెసిలిటీస్. టెలి హెల్త్ అనేది మన ఇండియాలో చాలా దృఢంగా చాలా ఎక్కువగా కూడా వాడడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో రూరల్ ఏరియాస్ అంటే ఏవైతే మనకి అర్బన్ ఏరియాస్కి చాలా దూరంగా ఉండి కనెక్టివిటీ అనేది చాలా పూర్గా ఉందనుకోండి, అలాంటి ఏరియాస్లో కూడా మనం శాటిలైట్స్ని యూస్ చేసుకొని వీ కెన్ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు దీస్ పీపుల్. ముఖ్యంగా వచ్చేసి హెల్త్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందుగా చెప్పినట్టు మనము ఎడ్యుకేషన్ లైక్ ఇయర్ లెర్నింగ్, కంప్యూటర్ లిటరసీ అండ్ ఆల్సో సప్లిమెంటరీ టీచింగ్. ఇంతకుముందు చెప్పినట్టు మీకు వొకేషనల్ ట్రైనింగ్, టెక్నికల్ ట్రైనింగ్, అవేర్నెస్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, అండ్ నాట్ ఓన్లీ దట్ ట్రైనింగ్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అని దట్ ఈస్ మైక్రో ఎంటర్ప్రైజెస్ దానికి ఉంటుంది. సో అండ్ ఆల్సో క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ హౌ టు గెట్ ద మైక్రో క్రెడిట్ సిస్టమ్. అంటే మనం లోన్స్ ఎలా తీసుకోవాలి, మన దగ్గర మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, నెసరీ రిక్వైర్మెంట్ థింగ్స్ ఏంటివి. సో ఎవ్రీథింగ్ యూ కెన్ క్రియేట్ అవేర్నెస్. నాట్ ఓన్లీ దట్ వెన్ యూ ఆర్ డెవలపింగ్ ద అగ్రికల్చర్, మనం ఒక అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్లో మీకు ముందు కూడా చెప్పిన ఒకటి మార్కెటింగ్ అని. సో మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ అబౌట్ ప్రైస్ వోలటాలిటీ గురించి కానీ, సో వాటి గురించి కూడా మనం డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. యూ కెన్ సీ అదర్ సమ్మర్ క్యాంప్స్ ఫర్ చిల్డ్రన్, ఇంటరాక్షన్ విత్ రిప్రజెంటేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఎవరితో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే కూడా మనం డైరెక్ట్గా మన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాటిలైట్ని యూస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ కానీ అది కూడా మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిడీస్ కానివ్వండి. సో అంటే మీకు ఇక్కడ చూపించిన అగ్రికల్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్ కావచ్చు, మీరు సాయిల్ హెల్త్, వాటర్ మేనేజ్మెంట్, ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అడ్వైజరీ సర్వీసెస్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు బ్రింగింగ్ దట్ ల్యాబ్ టు ద ల్యాండ్. సో దట్ ఆల్సో హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, క్రాప్ ఇన్సూరెన్స్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఒకసారి మనకి ఏదైనా డిజాస్టర్ వచ్చింది అనుకోండి, ఎంత ఖరాబ్ అయిపోయిందో డైరెక్ట్గా యూజ్ ద శాటిలైట్ ఇమేజెస్ అండ్ వీ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఏంటంటే మనకి క్విక్గా చాలా ఫేర్గా ఒక ఇన్సూరెన్స్ అనేది తొందరగా మనము సెటిల్ చేయొచ్చు అనమాట. సో ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఫసల్ బీమా యోజన కింద ఉందంట, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద. దే ఆర్ ఆల్సో యూజింగ్ ద శాటిలైట్ ఇమేజెస్ టు సెటిల్ ద ఇన్సూరెన్స్ ఫర్ ద ఫార్మర్స్ యాజ్ వెల్. ఇది కాకుండా యానిమల్ హస్బెండరీలో. సో యానిమల్ హస్బెండరీలో వచ్చేసి ఎక్కడ మనకు ప్యాస్చర్స్ ఉన్నాయి, మనకి గడ్డి ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో క్యాటిల్కి, దాన్ని కూడా మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మనము తీసుకోవచ్చు అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ల్యాండ్ రిసోర్స్ కావచ్చు, లేకపోతే వాటర్ రిసోర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫారెస్ట్ రిసోర్స్ అవ్వచ్చు, లేక ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ యూ కెన్ ఈవెన్ బై యూజింగ్ దిస్ విఆర్సీస్, విలేజ్ రిసోర్స్ సెంటర్స్, యూ కెన్ గో ఫర్ ఎంటైర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ యాజ్ వెల్. ఇందులో వచ్చేసి మనకి న్యాచురల్ రిసోర్స్లో మన ఫస్ట్ వన్ ఈస్ వాటర్ రిసోర్సెస్. సో వాటర్ వచ్చేసి మనకి సర్ఫేస్ వాటర్ అవ్వచ్చు, లేకపోతే గ్రౌండ్ వాటర్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐ సెడ్ ఈస్ సాయిల్ రెక్లమేషన్ బై ఎ ప్రాసెస్ ఆఫ్ వాటర్, వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్. So if you are having a large wasteland, so you can convert that wasteland into a cultivable land. That is also very important. And also maintaining the soil health profile as well. See, not only this, and even directly satellite images vara, you can also find out the quality of the soil also. What type of soil it is, red soil, black soil, alluvial soil, AM soil. So that manam kanukochu anamata. At the same time, we can analyze the impact of climate change on the environment also. For example, మనకి ఇప్పుడు ఒక డిఫారెస్టేషన్ ఎక్కువ జరుగుతుంది ఒక ఏరియాలో. సో మనకి శాటిలైట్ ఇమేజెస్ మనకు తెలిసిపోతుంది అన్నమాట, ఎంత ఫారెస్ట్ ఉంది, ఎంత ఫారెస్ట్ లేదు, ఎలా ఉంది, మొత్తం మనము ఐడియా ఉంటుంది మనకి. నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది కూడా యూ కెన్ గో ఫర్ ఐడెంటిఫికేషన్ యాజ్ వెల్. ముఖ్యంగా ఇది కాకుండా సోషల్ ఎంపవర్మెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఎంపవర్మెంట్ వచ్చేసి అట్రాసిటీస్ ఆన్ ద ఉమెన్, బర్త్ రిలేటెడ్, డెత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ కెన్ బి గివెన్ టు ద పీపుల్ యాజ్ వెల్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ముఖ్యంగా చూడండి ఇక్కడ టెలి ఎడ్యుకేషన్. సో టెలి ఎడ్యుకేషన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు యూ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ నాట్ ఓన్లీ ద వొకేషనల్ ట్రైనింగే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే కెపాసిటీ బిల్డింగ్ కోర్సెస్ కానివ్వండి. కెపాసిటీ బిల్డింగ్ ఇట్స్ టైప్ ఆఫ్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఓన్లీ, బట్ దే ఆర్ హ్యావింగ్ స్కిల్, బట్ స్టిల్ దే వాంట్ టు ఇంక్రీజ్ ద కెపాసిటీ బై ప్రొవైడింగ్ ద నెససరీ ట్రైనింగ్ అనమాట.
సో వన్స్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, దట్ ఈస్ నో డౌట్ దట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ద ఎంటైర్ రూరల్ లైవ్లీహుడ్ని మనము సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెలి ఎడ్యుకేషన్. మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ రాయాలి అనుకోండి, ఎగ్జాంపుల్ ఆఫ్ టెలి ఎడ్యుకేషన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు GSAT 8 అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట, వేర్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ TSAT సర్వీసెస్. ఓకే, దిస్ ఆల్సో ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ వేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ యాజ్ వెల్. ఆ తర్వాత వచ్చేసి మనకి టెలిహెల్త్. సో ఇంతకుముందు చెప్పినట్టు టెలిహెల్త్లో ఏంటంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఏరియా టెలిహెల్త్ అనేది. అందులో మనం ఏంటంటే స్పేస్ టెక్నాలజీ వాడతాము, శాటిలైట్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ వాడతాము, ప్లస్ సాఫ్ట్వేర్స్ ప్రొవైడింగ్ ఇంటర్నెట్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదా డయాగ్నోస్టిక్ టూల్స్ కానీ, లేదా అదర్ పర్సన్స్ కానీ. సో ఆల్ దీస్ ఇంటిగ్రేట్ టుగెదర్ టు ప్రొవైడ్ ఎ ప్రాపర్ టెలిహెల్త్ కేర్ ఫెసిలిటీస్. సో ఈ టెలిహెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారానే మనం ఇన్సిడెంట్స్ ఆఫ్ డిజీజెస్ అనేది మనం రూరల్ ఏరియాలో బాగా తగ్గించవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో డిస్కస్ చేసినట్టు ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, మలేరియా కానీ, చికెన్ గున్యా, జస్ట్ దే ఆర్ ఆల్ కమ్యూనికబుల్ డిజీజెస్. ఇది కాకుండా ఈవెన్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్, లైఫ్ స్టైల్ డిజీజెస్ గురించి కూడా మనం ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది డిసిమేట్ చేయొచ్చు. ఇందులో ముఖ్యంగా తీసుకుంటే ఇట్స్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్, మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ ఫాస్ట్. అది అంటే చాలా ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అండ్ ద బెటర్ అవుట్కమ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో దిస్ ఆల్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ వాట్ టెలి హెల్త్ కేర్లో. అండ్ ఆల్సో వీ కెన్ క్యాటర్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ని మనం ఈజీగా ఒక ప్లేస్లో ఉండి మనం క్యాటర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే మనకి అర్బన్ ఏరియాస్లో ఉన్న కొన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయో, ఆ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ని డైరెక్ట్గా వీ కెన్ క్యాటర్ దో సర్వీస్ టు ద రూరల్ పీపుల్. అది కూడా చేయొచ్చు మనం. లేకపోతే టెక్నికల్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ IITs ఉన్నాయి, లేకపోతే మనకి IGNOU లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, IIT లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేకపోతే NGOs. సో ఈ NGOs ఏంటంటే మనకి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో బై యూజింగ్ దీస్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో మనకి, ముఖ్యంగా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా వీ కెన్ ఇంటరాక్ట్ ఆల్ దోస్ పీపుల్ బై యూజింగ్ దిస్ టెలి ఎడ్యుకేషన్ అండ్ టెలి హెల్త్ కేర్. సో టెలి హెల్త్ కేర్ అంటే బికాజ్ యూ ఆర్ ఆపరేటింగ్ దిస్ హెల్త్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫ్రమ్ ద రిమోట్ ఏరియా. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ ద వర్డ్ కాల్డ్ as టెలి ఎడ్యుకేషన్ అండ్ టెలి హెల్త్ కేర్ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ యాజ్ వెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి కావాలి అంటే, ఒకటి వచ్చేసి మెడికల్ సాఫ్ట్వేర్ కంపల్సరీ ఉండాలి. సో డాక్టర్ ఈస్ గోయింగ్ టు ప్రిస్క్రైబ్ దట్ ఎవ్రీథింగ్, అండ్ ఆల్సో డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వీ రిక్వైర్ వాట్ మెడికల్ డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఇది కాకుండా హెల్త్ సర్వీస్ ప్రొవైడర్, అది డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మనకు ఒక వీడియో కాన్ఫరెన్స్ కోసం డైరెక్ట్గా మన పేషెంట్స్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా వీ రిక్వైర్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో టు ప్రొవైడ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఓన్లీ ఐ సెడ్ దట్ బై యూజింగ్ GIS, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సో వీ కెన్ జనరలీ గెట్ ద ఐడియా ఆఫ్ టెరైన్ టోపోగ్రఫీ ఎలా ఉంది. సో టెరైన్ మ్యాపింగ్ చేయొచ్చు, టోపోగ్రఫీ యొక్క అనాలిసిస్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే సో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వాటర్, ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్. ఇందులో మనం వాడే శాటిలైట్స్ ఇమేజెస్ ఏముంటాయండి, మనకి ముఖ్యంగా కార్టోసాట్. ఓకే, కార్టోసాట్ అనే శాటిలైట్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ముఖ్యంగా మనం రిసోర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనము రిసోర్స్ SAT 2 కానీ ఇలాంటివి విడవచ్చు. లేకపోతే రిసాట్ రాడర్ ఇమేజింగ్ శాటిలైట్స్. సో రిసాట్ సర్వీస్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా ఇందులో మనము GIS వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టోపోగ్రఫిక్ మ్యాపింగ్ as well as for the terrain mapping as well. So by this we can ask even the local farmers కానీ లేకపోతే skilled trained person ఎవరైనా తీసుకుని కూడా we can provide the information better for the farmers. అంటే ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఎవరైతే టెక్నికల్ పీపుల్ ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్ గ్రహించి అవన్నీ కూడా మనము ఫార్మర్స్కి అందించవచ్చు అనమాట. ఆల్రెడీ మనం చదివాము టెలి ఎడ్యుకేషన్. నాట్ ఓన్లీ దట్ దే ఆర్ ఆల్సో ఈవెన్ టాకింగ్ అబౌట్ వాట్ టెలి ఫిషరీ యాజ్ వెల్. ఈ టెలి ఎడ్యుకేషన్లో నౌ ఓన్లీ ఐ సెడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అవేర్నెస్ రిగార్డింగ్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్, ఫిషరీ, పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్, హౌ టు గెట్ ద క్రెడిట్ ఎలా తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి. సో ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్ you are going to get from this as well. And finally we can even go for the integrated watershed management when you are having information from the satellite data anamata. So this about your rural development in very very brief, but it is very very important for mainly answer writing. And ఇందులో మనకి గ్రూప్ 1లో కానీ లేకపోతే డైరెక్ట్గా గ్రూప్ 1లో ఈ టాపిక్ నేమే మన క్వశ్చన్గా వస్తుంది అనమాట. రోల్ ఆఫ్ స్పేస్ ఆర్ రోల్ ఆఫ్ ఇస్రో ఇన్ ద రూరల్ డెవలప్మెంట్. సో ఇలాంటివి మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి చాలా ఎక్కువగా అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.